ఏమంటుండంటే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఎవరెవరైతే బలహీనంగా ఉండ్రో, వాళ్ళ దేహాలలో బలహీనంగా ఉండ్రో, ఆర్థికపరమైన బలహీనతల గుండా వెళ్తుండ్రో, లేకుంటే ఏ రకమైన బలహీనతల గుండా వెళ్తుండ్రో, వారందరితో దేవాది దేవుడు ఈరోజు సెలవిస్తుంది ఏంటంటే, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరచడానికి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నా. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ యొక్క బాధ ఏదైనప్పటికీ నేను దాన్ని బలపరుస్తున్నా. నువ్వు భయపడుతున్నావా, నువ్వు ఆందోళన పడుతున్నావా, నువ్వు దిగులు పడుతున్నావా, నువ్వు సొమ్మసిల్లి ఉన్నావా, నువ్వు బలహీనంగా ఉన్నావా, నిన్ను వృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవాది దేవుడు ఈరోజు మనతో సెలవు ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండంటే, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అని నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటును. దేంతో ఆదుకుంటాడంటే, నీతి అని ఆయన దక్షిణ హస్తంతో